ఈ బుక్ గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఈ బుక్ విషయం ఏంటంటే, అబ్బాయిలు లస్ట్ లో ఎలా పడతారు, 5 నిమిషాల విషయం కోసం 5 ఏళ్ళు జైల్లో గడుపుతారన్న విషయం ని కూడా మర్చిపోయే అంత డీప్ లో వాళ్ళు ఉంటారు. అసలు ఈ స్టోరీ ఏంది, సైకలాజికల్ టర్మ్స్ ఏంది, మన బ్రెయిన్ ఎందుకు అలా అట్రాక్ట్ అవుతుంది ఒక ఉమెన్ ని చూడగానే, ఇవన్నీ విషయాల గురించి ఈ బుక్ లో చాలా క్లియర్ గా ఉంటుంది. ప్రతి ఒక్క అబ్బాయి చదవాలని నేను చెప్తాను. బుక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇప్పుడు వీడియోలకు వస్తే, శతాబ్దాల నుంచి ప్రజలు చెప్పే ఒకే విషయం, అమ్మాయిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదని. కవులు కూడా రాశారు, తత్వవేత్తలు కూడా దీనికోసం గొడవలు పడ్డారు. అదే మన ఫిలాసఫర్స్, కొన్ని కోట్ల పురుషులు కూడా ఈ విషయాన్ని ఫిగర్ అవుట్ చేద్దామని ఎంతగానో ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. కానీ ఇక్కడ ప్రాబ్లం, ఉమెన్ అంత కాంప్లికేటెడ్ కాకపోయి ఉండుంటే మేబీ మనం వెతకాల్సిన ప్లేస్ లో వెతుకుతలేం కావచ్చు. ఎమోషన్స్ వెనకాల, అట్రాక్షన్, సైలెన్స్, రియాక్షన్స్ వెనకాల ఒక కనిపించని, ప్రాక్టికల్లీ దాచిపెట్టిన సైకలాజికల్ ప్యాటర్న్, ఒక సిస్టమ్. అది క్వైట్ గా అట్రాక్షన్ ని ఫార్మ్ చేస్తుంది, ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుందో చూపిస్తుంది, అలానే అటెన్షన్ కూడా ఎలా షిఫ్ట్ అవుతుందని. చాలా మంది ప్రజలు దీనిని నోటీస్ చేయరు. కేవలం చూసేది సముద్రం మీద నీళ్లు మాత్రమే, లోపట ఏముందనేది ఎవరు గమనించలేరు. కానీ ఎప్పుడైతే మీరు ఈ డీపర్ సైకాలజీని అర్థం చేసుకుంటారో ఒక సర్ప్రైజింగ్ విషయం జరుగుతుంది. ఎప్పుడైతే ఏదైనా కన్ఫ్యూజింగ్ గా కనిపించిందో అది క్లియర్ అవ్వడం నువ్వు గమనిస్తావు. అది చూడడానికి పిచ్చి పిచ్చి విషయాల్లాగా అనిపిస్తుంది, కానీ అదొక మ్యాప్. ఆ మ్యాప్ ఒక స్త్రీ మైండ్ ది. ఇక ఆ మైండ్ ఒక 8 సైకలాజికల్ రూల్స్ మీద బిల్డ్ అయింది. అదే అట్రాక్షన్ ని, బిహేవియర్ ని, ఎమోషనల్ రెస్పాన్స్ ని షేప్ చేస్తుంది. ఈ రూల్స్ ని అర్థం చేసుకోండి. దాని తర్వాత నువ్వు మెన్ కి ఇంకా ఉమెన్ కి ఒక డైనమిక్ డిఫరెన్స్ ని అర్థం చేసుకుంటావు. దాని తర్వాత నువ్వు డిఫరెంట్ వేలో ఇద్దరిని చూస్తావు. మొదటి రూల్, ద రూల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఒక ఉమెన్ మైండ్ ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక ఉమెన్ బ్రతికేది 2 పవర్ఫుల్ ఫోర్సెస్ మధ్యలో, ఒకటి డిజైర్, ఇంకోటి మోరల్స్. తనేమి సింపుల్ పర్సన్ కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా తనకి ఏదైతే కావాలో దానికోసం వెళ్ళనికి తన మైండ్ లో ప్రతిసారి ఒక టెన్షన్ ఉంటుంది. అదేంటంటే తను స్ట్రాంగ్ గా దేనికైతే ఫీల్ అవుతుందో, అలానే ఇక తను దేనైతే నమ్ముతుందో అది కరెక్టేనా, యాక్సెప్టబుల్ ఏనా అనే విషయాల మీద. ఇలా అర్థం కాదు కానీ ఒక ఎగ్జాంపుల్ లో చూడండి. ఒక ఉమెన్ ఒక మ్యాన్ ని కలవచ్చు, వాళ్ళు చాలా అట్రాక్టివ్ గా ఉండొచ్చు. ఆ అబ్బాయి ఆమె లోపట కొన్ని ఇంట్రెస్ట్ లని, క్యూరియాసిటీని బిల్డ్ చేయొచ్చు. కానీ అలానే సేమ్ టైమ్ లో తన మైండ్ లో ఒక వాయిస్ బిల్డ్ అవుతుంది, ఇది కరెక్టేనా, ఇలాంటి మనిషితోటేనా నేను క్లోజ్ ఉండాలి. ఇక తన లోపట డిబేట్, ఆమె బిహేవియర్ కూడా కన్ఫ్యూజింగ్ గా కనిపిస్తుంది. కొన్నిసార్లు తను క్లోజర్ గా మూవ్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ కూడా చూపించచ్చు. ఇంకొన్నిసార్లు తను సడన్ గా డిస్టెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఒక మ్యాన్ కి ఇది ఎలా కనిపిస్తుందంటే ఒక వ్యతిరేకత లాగా. ఒక మూమెంట్ లో తను క్లోజర్ గా ఉంటుంది, ఇంకొక మూమెంట్ లో తను పుష్ చేస్తుంది. కానీ ఈ బిహేవియర్ ర్యాండమ్ కాదు. ఈ రిజల్ట్ కి కారణం ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ తను ఎక్స్పీరియన్స్ చేసేది. డిజైర్స్ అంటే కోరికలు తనని ముందుకు ఫోర్స్ చేయొచ్చు, కానీ తన వాల్యూస్, నమ్మకాలు, అలానే భయం తనని బ్యాక్ కి గుంజొచ్చు. ఇది క్రియేట్ చేసేది ముందుకు వెనుకకు వెళ్ళటం. చాలా మంది మెన్ కూడా నోటీస్ చేస్తారు ఈ విషయాన్ని, కానీ వాళ్ళకి అర్థం కాదు. ఈ డ్యుయాలిటీ అనేది వీక్నెస్ కాదు. చాలా దారిలలో ఈ పార్ట్ ని ఫిమినిన్ సైకీలో న్యాచురల్ స్ట్రక్చర్ లాగా చూస్తారు. ఎందుకంటే దీని వల్లనే నువ్వు ట్రూగా ఒక ఉమెన్ ని అర్థం చేసుకోవాలనుకుంటే నువ్వు కేవలం తన మొదటి మాటలకే జడ్జ్మెంట్ స్టార్ట్ చేయొద్దు, లేదా ఫస్ట్ రియాక్షన్స్ కి కూడా. నువ్వు సర్ఫేస్ మీద ఏం చూస్తావో అది మొత్తం స్టోరీని నీకు చెప్పేయదు. లోపల వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది. ఒక స్మైల్ కూడా హెజిటేషన్ ని దాచిపెడుతుంది, డిస్టెన్స్ కూడా క్యూరియాసిటీని దాచిపెడుతుంది. అందుకనే ఎప్పుడైనా తన బిహేవియర్ నేను అబ్జర్వ్ చేసేటప్పుడు ప్రతిసారి అర్థం చేసుకోనికి ట్రై చేయి, ఆ యాక్షన్ వెనకాల ఎమోషన్ ఏంది అని. కేవలం యాక్షన్ ని మాత్రమే చూస్తూ మురిసిపోకు. రెండవ రూల్, ద సర్చ్ ఫర్ ద సేఫ్టీ. ఇదొక టెస్ట్. ఈ సెకండ్ రూల్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. ఎందుకు ఉమెన్ మెన్ ని టెస్ట్ చేస్తుందని. ఎమోషనల్ గా ఒక మెన్ తోటి ఇన్వాల్వ్ అయ్యే ముందు మోస్ట్ ఉమెన్ న్యాచురల్ గా అబ్జర్వ్ చేస్తారు, ఇంకా టెస్ట్ చేస్తారు వాళ్ళ బిహేవియర్ ని. చాలా మంది అబ్బాయిలు దీన్ని ఏమనుకుంటారంటే ఇది కేవలం ప్లేఫుల్ గేమ్స్ అని, కానీ రియాలిటీ దానికంటే లోతుగా ఉంటుంది. ఒక సబ్ కాన్షియస్ లెవెల్లో ఒక ఉమెన్ మెయిన్ గా సర్చ్ చేసేది సెన్స్ ఆఫ్ సేఫ్టీని, ఎమోషనల్ సెక్యూరిటీని. తను క్లోజర్ గా ఎవరికైనా అయ్యే ముందు తన మైండ్ నిశ్శబ్దంగా ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఈ అబ్బాయిని నేను ట్రస్ట్ చేయొచ్చా నా ఫీలింగ్స్ తోటి, అలానే నేను సేఫ్ గా ఉంటానా ఇతని తోటి అని. ఆన్సర్ ని వెతకనికి తను అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, నువ్వు డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి ఎలా రియాక్ట్ అవుతావని. ఎగ్జాంపుల్ కి నీ ఒపీనియన్ ని తను ఛాలెంజ్ చేయొచ్చు, ఒక చిన్న డిసగ్రిమెంట్ ని క్రియేట్ చేయొచ్చు, ఏదో ఒక విషయం ని చెప్పొచ్చు నీ జెలసీని ట్రిగర్ చేయడానికి.
ఈ మూమెంట్స్ అయినా కానీ తను మాత్రం కేవలం గేమ్సే ఆడటం లేదు, నీ క్యారెక్టర్ని అర్థం చేసుకుంటుంది. తను చూడాలనుకుంటుంది నువ్వు ఎంత ఈజీగా నీ టెంపర్ని లూజ్ అవుతున్నావని, నీ వాల్యూస్ మీద నువ్వు నిల్చుంటున్నావా లేదా ప్రెషర్లో నువ్వు ఇన్సెక్యూర్ అవుతున్నావా. ఈ నీ రియాక్షన్సే తనకు హెల్ప్ అవుతుంది నీ ఎమోషనల్ స్టేబిలిటీని, కాన్ఫిడెన్స్ని జడ్జ్ చేయడానికి. ఇంకా మోస్ట్లీ ఈ టెస్ట్లు అనేటివి ప్రీ ప్లాన్ తోటి చేయరు, కాన్షియస్ గా ఉండి. ఇవి న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ తనకు హెల్ప్ అవుతాయి ఒక మ్యాన్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది. ఒక ఉమెన్ కేవలం రిప్లై ఇయ్యదు, ఒక అబ్బాయి ఏం చెప్తుండో దానికే తను కేవలం నిల్చొని చూస్తుంది. నువ్వు ప్రెషర్లో ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఫేస్ చేస్తున్నావని. చాలా మంది మెన్స్ ఖచ్చితంగా ఈ మూమెంట్ ఫెయిల్ అవుతారు. కొంతమంది యాంగర్ తోటి రియాక్ట్ అవుతారు, కొంతమంది అన్స్టేబుల్ గా కనిపిస్తారు, మరి కొంతమంది ఓవర్ గా డిఫెన్స్ అవుతారు లేదా కాన్ఫిడెన్స్ ని కోల్పోతారు. అలా కాన్ఫిడెన్స్ ని కోల్పోయి ఆ అమ్మాయిని బ్రతిమలాడుకుంటారు. ఈ రెండు రియాక్షన్స్ కూడా నీ మీద ఉన్న అట్రాక్షన్ లెవెల్స్ ని తగ్గించేలాగా చేస్తాయి. ఇక్కడ నిజమేందంటే తను ఒక పర్ఫెక్ట్ మ్యాన్ కోసం సర్చ్ చేస్తలేదు, తను చూస్తుంది ఎవరైతే కామ్ గా ఉంటారో, బ్యాలెన్స్ గా, ఇంకా స్టడీగా, ఈవెన్ సిచ్యువేషన్స్ అన్కంఫర్టబుల్ గా ఉన్నా కానీ ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళ కోసం. అందుకని ఎప్పుడైనా ఒక ఉమెన్ నేను టేస్ట్ చేస్తున్నప్పుడు దాన్ని నువ్వు పర్సనల్ గా తీసుకోవద్దు, ఎమోషనల్ గా కూడా రియాక్ట్ అవ్వద్దు. దాని బదులు కంపోజ్డ్ గా ఉండు, కాన్ఫిడెంట్ గా ఉండు. నీ లోపల నువ్వు సెక్యూర్ గా, స్టేబుల్ గా నువ్వు కనిపించావంటే తను ఈజీగా దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. ఇక న్యాచురల్ గా ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మూడవ రూల్, ద ఫియర్ ఆఫ్ ఇంటెన్స్ లవ్. ఈ మూడవ రూల్ రివీల్ చేసేది ఏంటంటే ఈవెన్ ఒక మ్యాన్ కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయంని. ఒక మ్యాన్ ప్రతిసారి నమ్మేది ఏంటంటే ఒక ఉమెన్ ప్రేమలో పడ్డప్పుడు తను ఆటోమేటికలీ క్లోజర్ గా అవుతుంది, కంప్లీట్ గా ఓపెన్ అవుతుందని తన హార్ట్ తోటి. కానీ కొన్నిసార్లు ఆపోజిట్ కూడా జరగవచ్చు. ఎప్పుడైతే ఒక ఉమెన్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ని ఫీల్ అవుతుంది ఎవరి మీద అయినా, కొన్నిసార్లు దానికి అర్థం కూడా ఒక భయంని కూడా తన లోపల ఏర్పాటు చేస్తుందని. డీప్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఓల్డ్ మెమోరీస్ ని, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని తీసుకొని రావచ్చు. కొన్ని మూమెంట్స్ ఆఫ్ రిజెక్షన్ ని, లాస్ ని, డిసప్పాయింట్మెంట్ ని ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పర్సన్ ఈ ఎమోషనల్ పెయిన్ ని లైఫ్ లో ఏదో ఒక పాయింట్ లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇక ఆ మెమోరీస్ ఒక పర్సన్ ని కాన్షియస్ గా పెట్టొచ్చు. ఇక అప్పుడు ఆ ఫీలింగ్స్ సీరియస్ గా కూడా మారచ్చు. ఇక దీని వల్లనే క్లోజర్ గా మూవ్ అయ్యే బదులు ఒక ఉమెన్ కొన్నిసార్లు చిన్న డిస్టెన్స్ ని కూడా క్రియేట్ చేస్తుంది. తను క్వైట్ గా అయిపోవచ్చు, కొంచెం స్పేస్ తీసుకోవచ్చు, మేబీ కఠినంగా కూడా మారచ్చు కొంత టైం వరకు. ఇక చాలా మంది మెన్ కి ఈ సడన్ చేంజ్ కన్ఫ్యూజింగ్ గా ఫీల్ అవ్వచ్చు. అలానే అబ్బాయి మైండ్ లో కూడా తిరుగుతుంది, ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ కోల్పోయిందా అని. కానీ మోస్ట్ సిచ్యువేషన్స్ లో ఈ బిహేవియర్ ఫీలింగ్స్ ని కోల్పోవడం గురించి కాదు, ఇది సింపుల్ గా తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడం అని కూడా అనుకోవచ్చు. తన ఎమోషనల్ ఫీలింగ్స్ నుంచి ఎప్పుడైతే ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వరు, పానిక్ అవ్వరు, ప్రెషర్ లో కూడా ఉండరు, చేస్తూ డిమాండింగ్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ వాళ్ళు ఉండరు. వాళ్ళు కామ్ గా ఉండి రెస్పెక్ట్ఫుల్ గా కొంచెం స్పేస్ ని ఇస్తారు. లవ్ ప్రతిసారి ఒక స్ట్రేట్ లైన్ లో వెళ్ళదు, కొన్నిసార్లు అది రిథమెటిక్ గా మూవ్ అవుతుంది. మూమెంట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇంకా డిస్టెన్స్ ని, ఈ రిథమ్ ని అర్థం చేసుకోవడం, మిస్అండర్స్టాండింగ్ నుంచి, జరిగే గొడవల నుంచి దూరంగా ఉండొచ్చు. ఎవరినైతే నువ్వు కేర్ చేస్తున్నావో ఏదైనా విషయం అయినప్పుడు కొంచెం స్టెప్ బ్యాక్ అవ్వు, బ్రీత్ తీసుకోనికి కొంచెం టైం ఇవ్వు. దీనికి ప్రతిసారి కనెక్షన్ ఫేడ్ అవుతుందని కాదు, కొన్నిసార్లు ఇది పేషెన్స్ ఇంకా ఎమోషనల్ స్టేబిలిటీ. ఈ మూమెంట్స్ లోనే ట్రస్ట్ ఇంకా రిలేషన్షిప్ గ్రో అవుతుంది, అది కూడా హెల్దియర్ వేలో. నాలుగవది, అట్రాక్షన్ టు స్ట్రెంగ్త్. చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఉమెన్ అట్రాక్ట్ అయ్యేది కంఫర్ట్ కి, కామ్నెస్ కి, కైండ్నెస్ కి అని. ఈ క్వాలిటీస్ ఇంపార్టెంటే, కానీ అవే కేవలం డీప్ అట్రాక్షన్ ని క్రియేట్ చేయలేవు. ఉమెన్ లో ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ని మేల్కొల్పేది ఇన్నర్ స్ట్రెంగ్త్. దీనికి అర్థం అగ్రెషన్ గా ఉండటం, హార్ష్నెస్ అని కాదు. ట్రూ స్ట్రెంగ్త్ అంటే కాన్ఫిడెన్స్, ఎమోషనల్ కంట్రోల్ ఇంకా స్ట్రాంగ్ ప్రెజెన్స్. ఇదే ఒక ఎబిలిటీ స్టడీగా ఉండడానికి, క్లియర్ గా థింక్ చేయడానికి. సిచ్యువేషన్ డిఫికల్ట్ గా ఉన్నా గానీ బ్యాలెన్స్ గా ఉండటం నేర్చుకోవాలి. ఒక మ్యాన్ కి వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకున్నారంటే, వాళ్ళ వాల్యూస్ మీద స్టాండ్ చేసి ఉన్నారంటే, ప్రెషర్ లో కూడా వాళ్ళు కామ్ గా ఉంటే వాళ్ళు న్యాచురల్ గా అట్రాక్టివ్ గా ఉంటారు. ఈ కాన్ఫిడెన్స్, స్టేబిలిటీ క్రియేట్ చేసేది ఒక ఇంపాక్ట్ ని, దాంతో పాటు రెస్పెక్ట్ కూడా వస్తుంది. కొన్నిసార్లు ఉమెన్ చెప్పొచ్చు నాకు కామ్ గా, జెంటిల్ గా ఉండే మెన్నే కావాలని, కానీ అట్రాక్షన్ రేర్ గా బిల్డ్ అయ్యేది కంఫర్ట్ మీదనే. కాన్ఫిడెన్స్, ప్రెజెన్స్, స్ట్రాంగ్ సెన్స్, ఈ క్వాలిటీస్ న్యాచురల్ గా అట్రాక్షన్ ని ఇంకా ఇంట్రెస్ట్ ని పెంచుతాయి. అందుకనే చాలా మంది ఆఫ్టెన్ వెనకబడతారు. ఇండివిజువల్స్ ఎవరైతే సెల్ఫ్ అష్యూర్డ్ గా, ఎమోషనల్ గా గ్రౌండెడ్ అయి ఉంటారో వాళ్ళకే. ఇక సేమ్ టైంలో ఎవరైతే కాన్స్టాంట్ గా ఎదుటి వాళ్ళని ప్లీజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఒక అప్రూవల్ ని సీక్ చేస్తూ ఉంటారు. ఇక ఆ మూమెంట్స్ లో నీ కాన్ఫిడెంటే లేదని కనిపిస్తుంది. చాలా మంది ఉమెన్ కి స్ట్రెంగ్త్ అంటే డామినెన్స్ గురించి కాదు, అది స్టేబిలిటీ ఇంకా కాన్ఫిడెంట్ క్యారెక్టర్ మీద.
ఒక మ్యాన్ కామ్నెస్ ని ఇంకా ఇన్నర్ స్ట్రెంత్ ని కంబైన్ చేస్తారో వాళ్ళు క్రియేట్ చేసేది కంఫర్ట్ ఇంకా అట్రాక్షన్ ని. ఇక కీ ఏంటంటే ఇక్కడ రెస్పెక్ట్ఫుల్ గా ఉండు, అవసరం పడినప్పుడు పీస్ఫుల్ గా ఉండు, అలానే కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ ని ఇన్నర్ స్ట్రెంత్ ని కూడా క్యారీ చేయి ఒక జెన్యూన్ రెస్పెక్ట్ ని పొందడానికి. 5వది చైల్డ్హుడ్ వూండ్స్ అండ్ అట్రాక్షన్. ఇది ఉమెన్ ప్యాటర్న్స్ ని షేప్ చేశాయి. ఒక ఉమెన్ కి ఎర్లీ రిలేషన్షిప్ తన పేరెంట్స్ తోటి ఎస్పెషల్లీ వాళ్ళ ఫాదర్ మదర్ తోటి అది స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది. తను అర్థం చేసుకోనికి లవ్ ని ట్రస్ట్ ని ఇంకా రిలేషన్షిప్ ని. ఒక కూతుర్ని వాళ్ళ ఫాదర్ ఎలా ట్రీట్ చేస్తాడో క్లోజ్నెస్ తో అయినా కేర్ తో అయినా డిస్టెన్స్ ఇంకా స్ట్రిక్ట్నెస్ తో అయినా ఆ క్వాలిటీస్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది తను ఏ పార్ట్నర్ అయితే ఎంచుకోవాలనుకుంటుందో ఆ పార్ట్నర్ మీద. ఇలానే సిమిలర్ వేగా ఇక అలానే ఒక మదర్ కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది ఫెమినిటీ ఇంకా ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ కి. తన మదర్ నుంచే ఒక గర్ల్ నేర్చుకుంటుంది లవ్ అంటే ఏంటిది, యాక్సెప్టెన్స్ అంటే ఏంటిది, రిలేషన్షిప్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడమైనా. దీని వల్లనే మెనీ ఎమోషనల్ ప్యాటర్న్స్ మన అడల్ట్హుడ్ లో కనిపిస్తాయి కదా, అవి కనెక్ట్ అయి ఉన్నవి ఈ ఎర్లీ ఎక్స్పీరియన్స్ కి. కొన్నిసార్లు ఒక ఉమెన్ డ్రౌన్ అయిపోయి ఉంటుంది ప్రజలకి, ఎవరినైతే తను ఇష్టపడుతుందో వాళ్ళ ఎమోషనల్ డైనమిక్స్ కూడా తన చైల్డ్హుడ్ లాగానే ఉండుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. ఇది ప్రతిసారి కాన్షియస్ గా జరిగిపోదు, ఇది న్యాచురల్ గా జరుగుతుంది. ఆ న్యాచురల్ గా ఎమోషనల్ ప్యాటర్న్స్ సింక్ అయ్యే కొద్దీ కొన్నిసార్లు కొన్ని సర్టన్ బిహేవియర్స్, చామ్ అయినా అట్రాక్షన్ అయినా ఎమోషనల్ డిస్టెన్స్ అయినా అవన్నీ యాక్ట్ చేపించేది ప్రొటెక్టివ్ రెస్పాన్స్ లాగా. ఈ బిహేవియర్స్ ప్రతిసారి ఇంటెన్షనల్ స్ట్రాటజీస్ కాదు, కొన్నిసార్లు కొందరు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోనికి యూజ్ చేసుకున్నారు ఎమోషనల్ గా. కానీ నువ్వు ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకుంటావో కొన్నిసార్లు అవి కన్ఫ్యూజింగ్ గా కనిపించినా గానీ అవి చాలా మట్టుకు సెన్స్ చేస్తాయి. అందుకని వాటిని క్విక్ గా జడ్జ్ చేసే బదులు కొన్ని డీపర్ ఎమోషనల్స్ కి కనెక్ట్ అయి ఉన్నాయని నువ్వు గమనించాలి. అందుకనే ఎంపతి ఇంకా అర్థం చేసుకోవడం రిలేషన్షిప్ లో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎవరైనా ఎమోషనల్లీ సేఫ్ గా రెస్పెక్టెడ్ గా ఉంటారో వాళ్ళు మోర్ లైక్లీ ఉంటారు ఓపెన్ అప్ అవ్వడానికి, హానెస్ట్ గా ఉండడానికి. అప్పుడే మోర్ జెన్యూన్ కనెక్షన్ ఏర్పడుతుంది. 6వ రూల్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది సబ్ కాన్షియస్. ఈ 6వ రూల్ చాలా ఇంపార్టెంట్. దీన్ని నువ్వు అర్థం చేసుకున్నావంటే చాలా మంది ప్రజలు ఎమోషనల్లీ కమ్యూనికేట్ ఎలా అవుతున్నారో నువ్వు అర్థం చేసుకుంటావు. ఇక్కడ ఐడియా సింపుల్. ఒక పర్సన్ సబ్ కాన్షియస్ గా చాలా సార్లు లౌడ్ గా మాట్లాడతారు వాళ్ళ మాటల కంటే. కొన్నిసార్లు ఒక ఉమెన్ తను ఫైన్ ఉందని చెప్పొచ్చు, కానీ తన ఫేస్, తన ఐస్ ఏదో విషయంని దాచిపెడుతుంటాయి. తను బాదర్ అవుతున్న విషయాలు తను చెప్పొచ్చు, నాకు ఒక స్టేబిలిటీ, కామ్నెస్ కావాలి అని. కానీ నువ్వు నోటీస్ చేసి ఉండొచ్చు తను వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు కాన్ఫిడెంట్ గా, అన్ప్రెడిక్టబుల్ గా ఉండటం. ఇది జరిగేది ఎందుకంటే మాటలు ఇంకా డీపర్ ఫీలింగ్స్ అస్సలు మ్యాచ్ అవ్వవు. ఒక పర్సన్ సబ్ కాన్షియస్ మాక్సిమం చూపించేది చిన్న చిన్న సిగ్నల్స్ నే. ఎవరైనా నిన్ను చూసినప్పుడు వాళ్ళ టోన్ అయినా, వాళ్ళ పాజ్ రిప్లై అయినా, వాళ్ళ సైలెన్స్ కూడా, ఈ చిన్న చిన్న డీటెయిల్సే చాలా మటుకు రివీల్ చేస్తాయి. వాళ్ళ మాటలు ఎక్కువ మాట్లాడుకున్నా గానీ నీకు అర్థమైపోతాయి. వాళ్ళు ప్రతిసారి చెప్తారు ఆ ప్రజలు వాళ్ళు ఏదైతే నమ్ముతారో అది కరెక్టే, సోషల్లీ యాక్సెప్టబుల్ అని. కానీ వాళ్ళ యాక్షన్స్ యూజువల్ గా చూపిస్తాయి వాళ్ళు ట్రూగా ఏం ఫీల్ అవుతున్నారని. మాటలు కొన్నిసార్లు మిస్లీడింగ్ గా ఉంటాయి, కానీ బిహేవియర్ ప్రతిసారి హానెస్ట్ గానే ఉంటుంది. అందుకనే అటెన్షన్ ని పెట్టడం కొన్ని యాక్షన్స్ మీద చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది నోటీస్ చేయి. వాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎలా రియాక్ట్ అవుతున్నారని. వాళ్ళ టోన్ లో, వాళ్ళ మూడ్ లో టైనీ చేంజెస్ ఉంటాయి, వాటిని కూడా నువ్వు నోటీస్ చేయాలి. ఈ చిన్న చిన్న సిగ్నల్సే నీకు హెల్ప్ చేస్తాయి వాళ్ళు ఎమోషనల్ గా ఏం ఫీల్ అవుతున్నారని. వాళ్ళ ఎమోషన్స్ వెనకాల ఉన్న కన్వర్జేషన్ ని కూడా వాళ్ళు ఏదైతే చెప్తారో దాని మీదనే నువ్వు ఫోకస్ చేసే బదులు వాళ్ళు ఎలా యాక్ట్ అవుతున్నారు దాన్ని కూడా నువ్వు చూడాలి. వాళ్ళు రెస్పాండ్ అవ్వటమైనా, వాళ్ళ బిహేవియర్ తిరగటమైనా, ఏ విషయమైనా నువ్వు నోటీస్ చేయాలి. ఎదుటి వాళ్ళ నిజం చాలా సార్లు రివీల్ అయ్యేది వాళ్ళ మాటల మీద కాదు, వాళ్ళ యాక్షన్స్ మీదనే. 7వది లిబరేషన్ ఫ్రమ్ కేయాస్. ఈ ఫైనల్ రూల్ దేని గురించి అంటే సెల్ఫ్ మాస్టరీ కోసం. ఒక హైయెస్ట్ లెవెల్లో రియల్ గోల్ అనేది తన మైండ్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం. ట్రూ ఫ్రీడమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేస్తా అనుకునే బదులు నీ ఓన్ థాట్స్ ని, నీ రియాక్షన్స్ ని నువ్వు కంట్రోల్ చేయడం వల్ల. ఎవరైనా నిన్ను టెస్ట్ చేస్తుంటే నువ్వు వాళ్ళని ఆపలేవు. అలానే వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటే, కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్ వేలో వాళ్ళు బిహేవ్ చేస్తుంటే నువ్వు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేవు. కానీ నువ్వు డిసైడ్ అవ్వచ్చు ఆ విషయాలకి నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలని. ఒక మ్యాన్ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేకుంటున్నాడంటే అతను ఎదుటి వాళ్ళ మూడ్స్ మీద, బిహేవియర్లో
ట్రాప్ అయి ఉన్నట్టు. వాళ్ళ పీస్ డిపెండ్ అయ్యేది ఎదుటి వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారో దాని మీదనే. కానీ ఒక మ్యాన్ ఎవరిని వాళ్ళైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఇండిపెండెంట్ గా స్టేబుల్ గా ఉన్నట్టు. ఇక ఆ పాయింట్ లో విషయాలు చేంజ్ అవుతుంటాయి. నువ్వు ఎవరి మీద కూడా డిపెండ్ అయి ఉండవు. నీ కాన్ఫిడెన్స్ వచ్చేది కూడా నీ లోపటి నుంచే. ఇక నువ్వు లాంగర్ గా ఏం సర్చ్ చేసుకుంటూ కూర్చోవు వాలిడేషన్ కోసం, అటెన్షన్ కోసం, నీ ట్రూ వాల్యూని ప్రూవ్ చేసుకోనికి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అర్థం చేసుకున్నావు నీ ఓన్ వర్త్ ఏంది అనేది. దీనికి అర్థమే ట్రూ లిబరేషన్ ఏంది అని. అందుకనే ఎమోషనల్ కియాస్ లో పడటం మానేయండి. స్ట్రాంగ్ గా నిల్చోండి. బ్యాలెన్స్ ని గెలవండి. ఎదుటి వాడిని కంట్రోల్ చేసే బదులు నీ క్యారెక్టర్ ని బిల్డ్ చేయడంలో నువ్వు ఫోకస్ చేయి. ఎందుకంటే ఎండ్లో గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ నువ్వు ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయడంలో ఉండదు, నిన్ను నువ్వు మాస్టర్ చేయడంలోనే ఉంటుంది. 8వ రూల్, ద మిర్రర్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇక ఎండ్లో రియల్ సీక్రెట్ కేవలం తనని అర్థం చేసుకోవడమే కాదు. రియల్ సీక్రెట్ అనేది నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం. ఇవన్నీ ఐడియాస్ కూడా ఉమెన్ ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, కానీ కొంచెం డీపర్ గా చూడడానికి. ఎందుకంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ నీ లోపట్నే ఉంటుంది, నీ బయట కాదు. ఒక ఉమెన్ ఇంపాసిబుల్ మిస్టరీ ఏం కాదు. చాలా దారిలో కూడా తన ఒక మిర్రర్ లాగా పనిచేస్తుంది. నీ కాన్ఫిడెన్స్ ని రిఫ్లెక్ట్ చేయడంలో, నీ పేషెన్స్ అయినా, నీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అయినా. నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగర్ గా గ్రో అవుతావో, నీ మైండ్ సెట్ అయినా, నీ క్యారెక్టర్ అయినా, నువ్వు రిలేషన్షిప్స్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేయడం, డిఫరెంట్ గా ఫీల్ అవుతావు. ఇక్కడ గోల్ ఏంటంటే ఒక వ్యక్తిని కాన్స్టాంట్ గా అనలైజ్ చేయడం కాదు, నిన్ను నువ్వు బిల్డ్ చేయడం. ఎలా అంటే కామ్ గా ఉండటం అయినా, కాన్ఫిడెన్స్ అయినా, బ్యాలెన్స్డ్ అయినా, ఏదేం జరిగినా, ఏ సిచ్యువేషన్ ఉన్నా గానీ నువ్వు ఎలా ఫేస్ చేస్తున్నావని. నువ్వు ఎప్పుడైతే ఒక పాయింట్ మీద రియాక్ట్ అవుతావో, నువ్వు రియాక్ట్ అవ్వటం, నువ్వు చిన్న చిన్న చేంజెస్ కి రియాక్ట్ అవ్వటం ఆపేస్తావు. ఇన్స్టెడ్ నువ్వు ఫోకస్ చేస్తావు గ్రోత్ ఎక్కడ ఉంది, డైరెక్షన్ ఎక్కడ ఉంది. ఇక ఆ స్టేజ్ లో నువ్వు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అస్సలు చూడు. వాళ్ళ అప్రూవల్ కోసం నువ్వు రీచ్ నువ్వు అవుతావు. ఎవరైతే స్టేబుల్ గా ఉంటారో అలా సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది. నీ లైఫ్ మీద నువ్వు గ్రౌండెడ్ అయి ఉంటావు. ఇక ఇదే ఒక రియల్ లెసన్. ఒక స్ట్రాంగెస్ట్ పొజిషన్ రిలేషన్షిప్ లో వచ్చేది సెల్ఫ్ డెవలప్మెంట్ లో, కాన్ఫిడెన్స్ లో, ఇన్నర్ బ్యాలెన్స్ లో. నువ్వు ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ ని నీ లోపల నువ్వు బిల్డ్ చేసుకుంటావో ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్ గా క్లియర్ గా అవుతుంది.